కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మే 23న అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజు కొడుకులో ఉన్న ప్రతి ఒక్క తల్లి తప్పకుండా ఇలా చేస్తే ఇక నిజంగా ఎప్పుడు లేని అదృష్టాన్ని పొందుకోవచ్చు. అయితే శక్తివంతమైన పౌర్ణమి ఇక మే 23, 2024 సంవత్సరంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి ఎంతో విశేషం ఉందని పండితులు చెప్తున్నారు. విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి ఈ రోజున కొడుకుడు ఉన్నవాడు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్న జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఆ వివరాలు ఏంటో, ఈ పరిహారాన్ని ఎలా పాటించాలి, ఇక పరిహారం వల్ల కలిగేటువంటి ఉపయోగాలేంటి, ప్రయోజనాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఇక వచ్చిన బెల్ ఐకాన్ ను టైప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటిగా చెప్పవచ్చు. అందుచేత పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి కూడా విశేషమైనటువంటి పూజలు చేయటం వల్ల జీవితంలో ఉన్న దరిద్ర బాధలున్నా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథులతో ఇక పౌర్ణమికు అలాగే పూర్ణ తిథి అనే పేరు కూడా ఉంటుంది. ఈ రోజున చేసేటువంటి ప్రతి పని కూడా అద్భుతంగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు పౌర్ణమి రోజున గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న తల్లిదండ్రులు మరణించినప్పటికీ రాత్రిపూట ఇక భోజనం చేయకూడదు, మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. అంతేకాదు ఇక ఈ పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు చేసినప్పటికీ వాళ్లకు మంచి ఫలితాలు అనేవి దక్కుతారు. పైగా ఇప్పుడు రాబోతున్నటువంటి పౌర్ణమి ఎంతో శక్తివంతమైనదిగా పండితులు ఇక చెప్తుండడంతో ఈ విశేషమైనటువంటి రోజున దుర్గాదేవి, లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు కూడా ఈ పౌర్ణమి ఎంతో విశిష్టంగా చెప్తారు. అంతేకాకుండా పితృదేవతల యొక్క ఆరాధన కూడా విశేషమైనదిగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ రోజు ఆచరించేటువంటి ఏ పనైనా సరే సక్రమంగా సాగడమే కాకుండా మంచి ఫలితాలని ఇక విజయాలను ఇక మనకు ఇక దగ్గర చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పౌర్ణమి ఇక 23వ తారీఖు గురువారం రోజు వస్తుండడంతో ఎంతో కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందవచ్చని, అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా లభిస్తాయి అని పండితులు చెప్తున్నారు. ఇక ఇంతటి విశేషమైనటువంటి రోజున అతీంద్రియ శక్తులు కలిగినటువంటి పౌర్ణమి రోజు ఇటువంటి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మల పాపకర్మ దుష్ట శక్తులు అన్ని తొలగిపోయి నరదృష్టి, నరదేడ అలాగే నరఘోష వంటి ఇక అన్ని దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ పిల్లల్లో ఉన్నటువంటి ఇక ఎలాంటి నరశక్తులైనా సరే తొలగిపోయి జీవితంలో అభ్యున్నతని అలాగే ఇక ఎన్నో అధిరోహాల్ని ఇక అధిరోహిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి చాలా విశేషమైనటువంటి ఫలితాలను కూడా పొందవచ్చు. అంతేకాదు ఇక ఈ యొక్క విశేషమైనటువంటి రోజు ఇక పౌర్ణమి కూడా వచ్చింది. పౌర్ణమి మన దేశంలో కనిపించినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మనపైన ఖచ్చితంగా ఉంటుంది. ఇందుకోసం పౌర్ణమి సమయంలో ఖచ్చితంగా నియమాలు పాటిస్తూ దైవతారాధన చేసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు విశిష్టమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. అయితే పౌర్ణమి రోజు ఇక కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది. ఇలా చేయటం వల్ల దేవుడు ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటూ కాపాడుతూ ఉంటాడు. వారికి పట్టినటువంటి ఇక దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో బాగుంటారు. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువుల ముందు ఉండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేక వాళ్ళకి ఇక నరదిష్టి తగిలించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక అనారోగ్య పాలవ్వడం కానీ లేదు అంటే ఒక్కసారిగా డీలా పడిపోవడంలోని ఇక మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి తారుమారు ఒక్కసారిగా అయిపోతే మాత్రం మీకు నరదృష్టి తగిలిందనే ఇక భావించవచ్చు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇక దృష్టి కూడా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. పౌర్ణమి ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటల తర్వాత ఇక మీ పిల్లలకి కోడి
కోడిగుడ్లతో దిష్టి తీయడం. కోడిగుడ్డుతో ఇక దిష్టి తీసిన వెంటనే చక్కగా మీ పిల్లాడిని ఒక చోట కూర్చోబెట్టండి. కోడిగుడ్డుతో 11 సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ 11 సార్లు తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి అని చెప్పండి. ఇది కూడా మీకు కాస్త ఎడమ చేతిలో తీసుకొని ఉంటే ఇక ఉప్పుని ఎడమ చేతిలో కొద్దిగా తీసుకోండి. దృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోవాలి అనుకుంటే మాత్రం ఇక ఇలా చేయండి. ఖచ్చితంగా ఇక 5 నుంచి ఇక 10 గంటల్లో అతనిపై ఉన్నటువంటి అన్ని నరదిష్టి, నరఘోషలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఇక మీ పిల్లలపై ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ కూడా అంతా కూడా తొలగిపోతుంది. అలాగే మీ పిల్లలు మారం చేయకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాబట్టి ఇక కాదు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే దిష్టి తీయవచ్చు. తీసి పడేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంటికి రావాలి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంతటి విశేషమైనటువంటి పూజలు పౌర్ణమి రోజున చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. పైగా ఇప్పుడు రాబోతున్నటువంటి పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విశేషమైనటువంటి రోజున దుర్గాదేవి, లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు కూడా ఈ పౌర్ణమి ఎంతో విశిష్టంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి ఇక అందరికీ మంచి సుఖశాంతులను కలుగజేస్తుంది ఇలాంటి పరిహారం చేస్తే. అంతేకాదు ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఇక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా సరే, మీకు ఇక నరదిష్టి, నరఘోషలు ఇక చేయాలంటే ఇలాంటి పరిహారాలు ఖచ్చితంగా చేయాల్సిందే. అంతేకాదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇక శనీశ్వరుడి ఇక ఆలయం దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ దానికి సంబంధించిన పూజలు చేసినా మంచి ఫలితాలు దక్కుతాయి. పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరు ఇక తలస్నానం, దగ్గరలో నది స్నానం లేదా సముద్ర స్నానం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆచరించండి. దీనివల్ల ఆ శనీశ్వరుడి ఇక అనుగ్రహం పొందుతారు. అంతేకాదు మీరు ఇక దగ్గరలోని శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కుంకుమార్చన చేయించున్నదో మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఏ రాశి వారైనా సరే ఇక కొడుకులు ఉన్నవారు ఇక వారి కొడుకులతో ఖచ్చితంగా ఆ రోజున ఇక వీరు చేసేటువంటి పరిహారాలే వీళ్ళకి భవిష్యత్తులో మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఇక ఎవరైతే ఈ పరిహారాలు చేశారో ఇక వాళ్ళు కేవలం 24 గంటల్లో వాళ్ళలో పూర్తిగా మార్పులు, ఇక చెరుపులు అనేవి చూడడం మీరు గమనిస్తారు. ఎక్కువ మారం చేయడం కానీ, ఎక్కువగా ఏడవడం కానీ, పిల్లలు ఎంత చెప్పిన మాట వినకపోవడం, ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోవడం, ఇక విసిగించడం ఇలాంటివి తగ్గించేస్తారు. నరదృష్టి, నరఘోష ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి ఎక్కువ వెళ్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినా సరే, అలాగే ఇక మీకు పిల్లలు ఇక రోజు ఏదో ఒక అనారోగ్య సమస్యను బారిన పడితే మాత్రం ఇలాంటి పరిహారాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ముఖ్యంగా అభయాంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక పౌర్ణమి రోజు మే 23 ఎంతో శక్తివంతమైన ఇక అపూర్వమైన ఇక పౌర్ణమి రాబోతుంది. కాబట్టి మర్చిపోకుండా ఏ రాశి వారైనా సరే కొడుకులో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇలా చేసినట్లయితే ఇక మీ యొక్క కొడుకులపై ఉన్న నరదిష్టి, నరఘోష, అలాగే ఇక ఫ్యూచర్ లో ఇక భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఇక మంచి సానుకూలతో వెళ్ళాలి అంటే ఈ పరిహారాలను ఖచ్చితంగా చేయాలి. శుభమస్తు.